లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి, పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే తంత్ర. ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? యాక్చువల్లీ వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు. ఏయ్ హే సుక్స్. సుక్. హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా? మన కలిసి కన్న కథలు, చేసుకున్న భాషలు. కుమారి. నువ్వా? ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో, పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ. మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్లి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా. నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. అమ్మగారు బయట జారిపోయింది. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే వీడేంట్రా? అనుకున్న పని అంతా చేస్తాడా ఏమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడి అంటున్నాడు కదా, చూద్దాం. ఏంట్రా చేసేది? ఇవాళ మా చిన్న కొడుకు పుట్టినరోజు. వాడెక్కడున్నా బాగుండాలని వాడి పేరు నచ్చం చేయించండి. ఇంతకీ మీ పిల్లాడి పేరేంటమ్మా? నీ బర్త్డే ఎప్పుడు? అడ్రస్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావు. టిల్ నౌ యు డిడ్ంట్ సెలబ్రేట్. అలా వదిలేస్తే ఎలాగా? ఏదో ఒక రోజు ఫిక్స్ అయిపోయి చేసుకోవాలిగా. పోనీ ఈ రోజు ఫిక్స్ అవుదామా? అమ్మమ్మ, నువ్వు అలా రాంగ్ డేట్లు ఫిక్స్ అవద్దు. ఎందుకు? అమ్మ నన్ను అడిగితే చెప్తారు కదా. వాళ్ళేరి అదే మరి. సరేగానే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నీకు దమ్ముంటే రేపు చేరా. అదేంటి రేపు మళ్ళీ ఫోన్ చేయమంటావు? ఎందుకు? ఏదో టైం పాస్. నాకు మాత్రం ఫోన్ చేయడానికి ఎవరున్నారు చెప్పు, ఇలాంటి ఎదలు తప్ప. పిచ్చి నా కొడక, పిచ్చెక్కిందిరా. అన్నయ్య నువ్వెప్పుడు? వీడింత ఫ్రెండ్ ఎప్పుడయ్యాడే నీకు? వీడిని కొడదామని నేను తిరుగుతుంటే వీడితో ఆటలేంటే నీకు? అసలు ఎప్పుడరా? రే కొడితే రాడ్తో కొట్టు, ఆ గిటార్తో మాత్రం కొట్టగా. మళ్ళీ వాడి పేరెత్తితే చంపేస్తా. నీ ప్రాబ్లం ఏంట్రా? మళ్ళీ నా చెల్లెల చుట్టూ తిరిగితే చస్తావు. నీ మీద ఒట్రా. నీ చెల్లి చుట్టూ నేను తిరగను. అది ఆల్రెడీ పడిపోయింది, వెనకాల తిరగక్కలే. ఇక్కడి నుంచి నేను తిరిగేది నీ చుట్టూనే. నువ్వు ఒప్పుకుని దాకా నీ వెనకాల తిరుగుతా. ప్లీజ్ వద్దు. రే ఎవడ చేస్తావు చెయ్యి, నేను నీతోనే ఉంటా. రాయ్ ఎక్కడున్నారా మీరు? తొందరగా ఇంటికి రండి.
దో చాయ్. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవట్లేదురా. నీ చెల్లికి నాకంట మంచోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా లేదా నీకంట ఎదవని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? సార్ నగదు నీ వాళ్ళేనా? ఏంద్రా అర్జెంట్ గా రమ్మన్నా. ఇంకేమైనా ప్లాన్లు ఉన్నాయా? ఇంకో 10 మందిని పిలుస్తావా? ఎంతమంది నన్ను పిలుచుకో, నిన్ను మాత్రం వదలను. హలో సమీరా, నీ చెల్లె ఫోన్ రా రే. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోతారా? ఓ నిమిషం ఆగరా. ఫోన్ మాడే కలిసి వెళ్ళిపోదా? చెప్పు. చోటు అన్నయ్య పక్కనే ఉన్నాడా? ఉన్నాడు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు చెప్పు. మా అన్నయ్య చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండు. వాడికి పిచ్చెక్కితే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆడికి అప్పుడప్పుడు పిచ్చెక్కొద్దేమో, నేను కంప్లీట్ గా పిచ్చోనే. ఆ పిచ్చి చూసే ఈ గిటార్ టీచర్ పడిపోయింది. మరి ఎప్పుడు? వాళ్ళ శనికి నైవేద్యం పెట్టాలి, పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే తంత్ర ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? యాక్చువల్లీ నో ఆ, వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు, రేయ్, హే సుక్స్, సుక్, హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా మన కలిసి కన్న కథలు, చేసుకున్న భాషలు? కుమారి నువ్వా? రేయ్, 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 ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ. మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చావు. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్లి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. అమ్మగారు పైన జారిపోయింది. రేయ్, రేయ్, ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రేయ్, వీడేంట్రా అనుకున్న పని అంతా చేస్తాడేమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడి అంటున్నాడు కదా, చూద్దాం. ఏంట్రా ఏంట్రా చేసేది? ఇవాళ మా చిన్న కొడుకు పుట్టినరోజు. వాడెక్కడున్నా బాగుండాలని వాడి పేరు నచ్చం చేయించండి. ఇంతకీ మీ పిల్లాడి పేరేంటమ్మా? నీ బర్త్డే ఎప్పుడు? అడ్రస్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావు. Till now you didn't celebrate. అలానే వదిలేస్తే ఎలాగా? ఏదో ఒక రోజు ఫిక్స్ అయిపోయి చేసుకోవాలిగా. పోనీ ఈ రోజు ఫిక్స్ అవుదామా? అమ్మమ్మ, నువ్వు అలా రాంగ్ డేట్లు ఫిక్స్ అవద్దు. ఎందుకు? అమ్మ నన్ను అడిగితే చెప్తారు కదా. వాళ్ళేరి అదే మరి. సరేగానే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నీకు దమ్ముంటే రేపు చేరా. అదేంటి రేపు మళ్ళీ ఫోన్ చేయమంటావు ఎందుకు? ఏదో టైం పాస్. నాకు మాత్రం ఫోన్ చేయడానికి ఎవరున్నారు చెప్పు, ఇలాంటి ఎదలు తప్ప. పిచ్చిన కొడక, పిచ్చెక్కిందిరా. అరే అన్నయ్య, నువ్వెప్పుడు? వీడింత ఫ్రెండ్ ఎప్పుడయ్యాడే నీకు? వీడిని కొడదామని నేను తిరుగుతుంటే వీడితో ఆటలేంటే నీకు? అసలు ఎప్పుడరా నువ్వు? ఆగో రేయ్, కొడితే రాడ్తో కొట్టు, ఆ గిటార్తో మాత్రం కొట్టగా. అన్నయ్య! చూడటానికి కొట్టొద్దు.
కొడుకుని మళ్ళీ వాడి పేరెత్తితే చంపేస్తా. నీ ప్రాబ్లం ఏంట్రా? మళ్ళీ నా చెల్లెల చుట్టూ తిరిగితే చస్తావు. నీ మీద ఒట్రా. నీ చెల్లి చుట్టూ నేను తిరగను. అది ఆల్రెడీ పడిపోయింది, వెనకాల తిరగక్కల. ఇక్కడి నుంచి నేను తిరిగేది నీ చుట్టూనే. నువ్వు ఒప్పుకుని దాకా నీ వెనకాల తిరుగుతా. ప్లీజ్ వద్దు చేరే రే, ఎవడ చేస్తావు చెయ్యి, నేను నీతోనే ఉంటా. రాయ్, ఎక్కడున్నారా మీరు? తొందరగా ఇంటికి రండి. దోచాయ్. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవట్లేదురా. నీ చెల్లికి నాకంట మంచోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, లేదా నీకంట ఎదోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? సార్ నగదు నీ వాళ్ళేనా? ఏంద్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఎవరు ఇంకేమైనా ప్లాన్లు ఉన్నాయా? ఇంకో 10 మందిని పిలుస్తావా? ఎంతమంది నన్ను పిలుచుకో, నిన్ను మాత్రం వదలను. హలో సమీరా, నీ చెల్లె ఫోన్ రే. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోతారా? ఓ నిమిషం ఆగరా. ఫోన్ మాడే కలిసి చెప్పు. చోటు అన్నయ్య పక్కనే ఉన్నాడా? ఉన్నాడు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు చెప్పు. మా అన్నయ్య చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండు. వాడికి పిచ్చెక్కితే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆడికి అప్పుడప్పుడు పిచ్చెక్కొద్దేమో, నేను కంప్లీట్ గా పిచ్చోనే. ఆ పిచ్చి చూసే ఈ గిటార్ టీచర్ పడిపోయింది. మరెప్పుడు? ఏంటి అదే ముహూర్తం. ఏంట్రా నీ గోలా? నేను ఏమనుకోని చెప్పు, మీ ఓడి కూడా వినపడలేదు చెప్పు.